డీటెయిల్స్ చూద్దాం. విశ్వవేదికపై ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకను ఎగరవేసిన విజనరీ నేత, నిరంతర శ్రామికులు, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పాలనలో అస్తవ్యస్తమైన పాలనా వ్యవస్థను సరైన గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరగని బాటసారిగా పనిచేస్తున్నారని తెలిపారు. 75 ఏళ్ల వయసులో 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉంటూ 15 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి రాష్ట్ర సర్వతాముఖాభివృద్ధికి కృషి చేసిన మహోన్నత నేతగా కొనియాడారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అమలు చేస్తున్న వికసిత భారత సంకల్పంలో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ స్థాపనకు నడుము కట్టి ముందుకు సాగుతున్నారని, హైదరాబాద్ తరహాలో అమరావతి రూపుదిద్దుకుంటుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేసే నాయకుల్లో చంద్రబాబు నాయుడు నెంబర్ 1లో ఉంటారని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. పరిపాలనకు సాంకేతికతను జోడించి పారదర్శక పాలన సాగిస్తూ బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా నిలిచే చంద్రబాబు నాయుడు నేటి తరం యువతకు, నేతలకు ఒక దిక్సూచి అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రగతికి సోపాసాలుగా నిలిచే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, విశ్వవేదికపై అమరావతి రాజధాని ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలపడం చంద్రబాబు నాయుడు ముందున్న ప్రధాన అజెండా అని అన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ సారథ్యంలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ముందుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం నిరుపేదలకు పండ్లు, నూతన వస్త్రాలు దానం చేశారు. శ్రీకాకుళం జిల్లా అంతటా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఎంతో కోలాహలంగా జరిగాయి. ఆయనకి గత ప్రభుత్వంలో అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి మరీ వేధించినా సరే ఏ రకంగా ఉవ్వెత్తున తెలుగు జాతి అంతా కూడా బయటకు వచ్చి ఆ రోజు ప్రొటెస్ట్ చేశారో మనం అందరం కూడా చూసాం. సుమారు 100కు పైగా దేశాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ని ఖండిస్తూ ఆయనకి సపోర్ట్గా ఆ జాతి అంతా కూడా ముందుకు వచ్చిందనంటే ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఏ రకంగా ఉన్నారో, ఎలాంటి స్థానం సంపాదించుకున్నారో ఆ రోజు మనం చూసాం. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాధ్యత తీసుకొని మంచి నిర్ణయాలతో, మంచి కార్యక్రమాలతో ఈ భారతదేశంలో అటు వెల్ఫేరు, ఇటు డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమం 2 బ్యాలెన్స్ చేసుకొని రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచి ఒక మంచి విజన్తో ముందుకు నడిపించే ఏకైక నాయకుడు. ఈ నాయకులన్నా, క్యాడర్ అన్నా, కార్యకర్తలన్నా ఎంత అమితంగా ఆయన చూసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారో దానికి నేను కానీ, నా కుటుంబం కానీ ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాను. ఆయనకి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యాలు ఇవ్వాలి, నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలి. ఎందుకనంటే ఆయన చేసే ప్రతి పని, ఆయన చెప్పే ప్రతి మాట, ఆయన చేసే ప్రతి కార్యక్రమం అన్నీ కూడా తెలుగు ప్రజల సంక్షేమం గురించి, తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి బంగారు బాట వేయడానికి ఆయన అన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఆ భగవంతుడు సంపూర్ణంగా ఆయనకు ఆశీర్వదించాలి. ఆయన ఏ రకంగా శక్తిగా పనిచేస్తున్నారో ఈరోజు